వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కోనసీమ. సో ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంకి వచ్చాం. సో ఆత్రేయపురంలో పడవల పోటీలు చాలా ఘనంగా జరుగుతాయని విన్నాం. సో మనం కూడా ఈ ఆత్రేయపురం గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఇప్పుడే పడవ పోటీలు, ఈత పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. సో చూద్దాం ఈ పడవ పోటీలు అనేవి ఎలా జరుగుతున్నాయి, అసలు ఇక్కడి ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అనే విషయాలను స్థానికులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ఆత్రేయపురంలో ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? సంక్రాంతి సంబరాలు అయితే వేరే లెవెల్లో జరుగుతున్నాయి. పడవల పోటీలు ఏంటి, రంగోలీ కానీ, స్విమ్మింగ్ కానీ, ఓ పక్కన కైట్స్ మొత్తం అన్నీ జరుగుతున్నాయి. రేపొద్దున వచ్చి డ్రాగన్ బోట్ రేస్ కూడా జరుగుతుంది. ఫైనల్స్ వచ్చి ఎల్లుండి పెట్టాం. భోగి సంబరాలు కూడా అంతా బాగా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఇయర్ చాలా బాగా జరుగుతుంది ఎన్డీఏ గవర్నమెంట్లో. పడవ పోటీలు ఇవన్నీ కూడా కేరళలోనే ఎక్కడో చూస్తుంటాం. సో మీ ఊర్లో గోదావరి మధ్యలో జరుగుతున్నాయి, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ కేరళ ఎలా ఉందో ఆత్రేయపురం కూడా మన ఏపీలో ఇదొక ఎంబ్లంగా వస్తుందని మేము భావిస్తున్నాం. సో మనతో స్థానిక యువత ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి సార్, మీ ఊర్లో ఈ పండుగలు ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది యాజ్ ఏ యంగ్ పర్సన్గా మేము చాలా ఆనందపడుతున్నాం అండి. ఎందుకంటే ఇలాంటి సంబరాలు మా ఊరికి చాలా అవసరం కూడా. ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది సెటిల్ అయిపోయి ఊరిని మర్చిపోయే రోజుల్లో ఇలాంటి పండుగలు పెట్టడం వల్ల అందరూ తన సొంత ఊర్లకు వచ్చి ఇలా ఎంజాయ్ చేసే టైంలో ఇలాంటి పోటీలు పెట్టడం చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈవెన్ పెద్దోళ్ళకే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఊరు విలువ తెలుస్తుంది. ఊర్లో ఇక్కడ పుట్టి పెరిగాం, మన తాతలు, మన అందరూ పూర్వీకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారని ఒక గర్వం. నేను పూణేలో చేస్తున్నాను. నేను పూణే వాళ్ళకి అందరికీ అదే చెప్తున్నాను, మా ఊరు రండి సంక్రాంతికి, మీరు చాలా ఆనందపడతారు. మీరు ఎప్పుడు చూడని ఆనందంగా ఉంటుంది. ఇలాంటివి ఉండడం వల్ల మేము చెప్పే మాటలకు కూడా విలువ పెరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు కానీ. సో ఇలాంటి పండుగలలో ఎప్పుడు అలా ఎంకరేజ్ చేస్తూ ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఆ గవర్నమెంట్ అనే కాదు, ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాగ ప్రోత్సహించాలి. అలాగే మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా కష్టపడి ఎక్కడెక్కడి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ మా ఊరోళ్ళే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అతను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన అతను. సో ఇలా చాలా ఊర్లకి, చాలా వేరే వేరే రాష్ట్రాలకు కూడా ఇది వెళ్ళడం వల్ల అక్కడ కూడా అలా ఇలాంటి ఎంకరేజ్మెంట్లు అయ్యి వచ్చి చాలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాము. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా జరగాలని, కొత్త కొత్త ఐడియాస్తో ఇంకా నెక్స్ట్ పండుగ ఇంకా బెటర్గా చేయాలని కోరిక ఉంది. సో మీ ఊర్లో సంక్రాంతి ఏంటి స్పెషల్? మా ఊరు ఎప్పుడు స్పెషల్ పూతరేకులు. సో మా ఊరు సంక్రాంతికి కోడి పందాలు, ఇంకా మిగతాది చెప్తే బాగోదేమో, పడవల పోటీలు ఇవన్నీ కూడా చాలా ఫేమస్. సో ఆత్రేయపురం అంటేనే ఇప్పుడు సంక్రాంతి అంటే ఆత్రేయపురం అంటే సంక్రాంతి కింద మారిపోయింది. అందరూ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఆత్రేయపురం గోదావరి నదిపై జరిగిన ఈత పోటీల్లో విజేతలుగా మహిళల విభాగంలో విజేత మనతో ఉన్నారు, ఆవిడ అడుగుదాం. చెప్పండి, మీకు ఇక్కడ ఈ పోటీలో పాల్గొనడం ఎలా అనిపించింది? నా పేరు శకుంతలాదేవి అండి. మేము విజయవాడ నుంచి వచ్చాం. ఇక్కడ ఈ గోదావరిలో పార్టిసిపేట్ చేయడం ఇది మొదటిసారి. చాలా బాగుందండి. ఒరవడి ఉంది కానీ అందుకని చాలా త్వరగా వచ్చేసాము. మొదటి స్థాయిలో గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అన్నీ బాగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు. మాకు టిఫిన్, లంచ్ అవి కూడా అరేంజ్ చేశారు. చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి, చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి చిన్నవారి నుంచి 70 సంవత్సరాల పెద్దవారి వరకు అందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంత వందలాది మందిలో స్విమ్ చేయడం అనేది కలిసి కట్టుగా చాలా బాగుంది. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? సో గోదావరి నదిలో చేయడం ఎలా ఉంది? మేము విజయవాడలో కృష్ణానదిలో చేస్తామండి రోజు. నేను స్విమ్ కోచ్నండి. ఉమెన్ అండ్ చిల్డ్రన్కి నేను ట్రైన్ చేస్తాను. బాగుందండి. మా కృష్ణలాగానే ఉంది. ఇక్కడ కూడా వాటర్ కొంచెం బురదగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మా ఇంకా కృష్ణానది అయితే ఇలా పట్టుకుంటే తాగొచ్చు నీళ్ళు అన్నంత స్వచ్ఛంగా ఉన్నట్టు ఉంటుంది. సో అంటే వివిధ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్తో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎలా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్? మేము రోజు కూడా మా దగ్గర 4 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాల వరకు మహిళలు, మగవారు ఉన్నారండి మా దగ్గర ట్రైన్ అయ్యేవాళ్ళు. మాకు చాలా ఓపికగా చాలా ఇదిగా నేర్పిస్తాము. అలాగే ఇక్కడ కూడా వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ మంది కనిపిస్తుంటే ఇంకా ఇంతమంది ఉన్నారా మన రాష్ట్రంలో స్విమ్మింగ్ చేసేవాళ్ళు అని చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాంటివి చూసి ఇంకా బయటకు వచ్చి అందరూ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి స్విమ్మింగ్. అన్ని రకాలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా, ఆస్మా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇప్పుడు అందరు డాక్టర్స్ అందరూ ఇది చేయమని చెప్తున్నారు.
స్విమ్మింగ్ అందరికీ మంచిది. మేము అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ ఇండియా అని ఒక చిన్న ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసామండి. ఏంటి అంటే ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాటర్లో సేవ్ చేయడానికి మేము మొన్న బుడిమేరు కాలువ అది జరిగినప్పుడు పోలీస్ వారి కన్నా ముందు మేము వెళ్ళి ఒక ఫ్యామిలీని మా రిక్వెస్ట్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చామండి. ఆ వరదలో వెళ్ళి పోలీస్ వారి కన్నా ముందు వెళ్ళి అలా రావాలి అంటే మన జనాల్లోనే అవగాహన వచ్చి ఇంకా నేర్చుకోవాలి ఇలాంటివి. దానికి మేము 1,00,000 మందిని ట్రైన్ చేయాలని ఒక టార్గెట్లా పెట్టుకున్నాము. అది అవుతుంది అని మేము అనుకుంటున్నాం. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సో ఆత్రేయపురంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాల పేరిట పలు పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సత్యానందరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్. ఏంటి సార్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతుంది? సంక్రాంతి అంటే కోనసీమ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సంక్రాంతి పండుగ కోనసీమ వచ్చి అందరూ కూడా సంతోషంగా పిల్ల పాప అందరూ జరుపుకునే పండుగ. ఆ పండుగ సందర్భంలో అందరినీ కూడా కనువిందు చేయడానికి, మన ప్రాంతంలోని అందాలన్నీ కూడా ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి వచ్చిన ఆలోచనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఇక్కడ ఉన్న అందాలు, ఇక్కడ ఉన్న లొల్లలాకులు కానీ, ఇక్కడ ఉన్న కాలువలు కానీ, ఇక్కడ పచ్చదనం కానీ, మనం పిచ్చుకలంక నుంచి లొల్లలాకుల వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక టూరిజంగా తీసుకెళ్ళి ఒక టూరిజం హబ్గా మార్చాలని, దాని తోడు వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు దినదిన ప్రవర్ధన చెందుతూ వైభవితంగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ విధంగా టెంపుల్ టూరిజాన్ని, మనకి ఎకో టూరిజాన్ని, స్పోర్ట్స్ టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆలోచనలో భాగంగా రాష్ట్ర స్థాయి సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ, డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ఇంకో 2 రకాల పడవల పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంక్రాంతి రాక ముందే ఈ ప్రాంతంలో అంతా సంక్రాంతి సందడి నెలకొంది. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆత్రేయపురంలో రంగోలీ ముగ్గులు పెద్ద ఎత్తున మహిళలు పెడతా ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి ఈత పోటీలు, పడవల పోటీలు అన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడే 1 కిలోమీటర్ రేసులో 11 మంది మహిళలు, 70 సంవత్సరాల వయసు వరకు ఉన్న మహిళలు అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. సుమారు 480 మంది పార్టిసిపెంట్స్ ఎక్కడెక్కడి నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క పోటీల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. 17 మంది పురుషులు. ఇప్పుడే ఒక ఈవెంట్ జరిగింది, కిలోమీటరు ఈత పోటీలు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వారు వచ్చి వారి యొక్క పోటీల్లో పాలు పంచుకొని ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక పర్యాటక హబ్గా ఏర్పడాలనే ఆలోచనలో బాగా ఈ కార్యక్రమాలన్నీ తలపెడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఈ యొక్క ప్రాంతాన్ని ఆత్రేయపురం పూతరేకులు ప్రసిద్ధి, పచ్చళ్ళు, మామిడి తాండ్ర కూడా ప్రసిద్ధి. వీటన్నిటిని కూడా మేళవించుకుని ఒక పర్యాటకంగా ఏ రకంగా ముందుకెళ్లాలో ఆ రకంగా ముందుకెళ్ళడం కోసం వివిధ రకాల పోటీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం, పర్యాటకులను ఆకర్షించడం ప్రధాన కర్తవ్యంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టాం. దీన్ని కొనసాగిస్తాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో పార్టిసిపెంట్ చాలా అభిమానంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పోటీల్లో పాల్పంచుకున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి, దీనికి స్ఫూర్తి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అధికారులు సహకరించారు, ప్రజాప్రతినిధులు సహకరించారు, ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఈ విజయం వారిది. తప్పనిసరిగా ఈ ప్రజల కోసం, ఇక్కడ వారి మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అన్ని రకాల పాటుపడతానని తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కేరళలో పడవ పోటీలు అంటూ చూస్తూ ఉంటాం జనరల్గా. సో ఇక్కడ పడవ పోటీలతో పాటు కేరళ వాయిద్యాలు కూడా తీసుకొచ్చారు. ఎలా ఉంది ప్రజల స్పందన? ఎలా ఉంది? జనరల్గా కోనసీమ ప్రాంతం పెట్టింది పేరు, కేరళను మించిన అందాలు ఇక్కడ ఉన్నాయనేది అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ కేరళ తరహాలో జరిగిన టూరిజం అభివృద్ధికి ఎంత మాత్రం కూడా తెచ్చుకోలేకపోయాం. ఇప్పుడు కేరళని చూసి ఈ కోనసీమ ప్రాంతంలో కేరళతో దీటైన అందాలు కోనసీమలో ఉన్నాయి. ఈ కాలువలు, లాకులు, ఈ ప్రకృతి, ఈ పచ్చదనం ఇవన్నీ కూడా, ఈ గోదావరి నదులు ఈ అన్నీ కూడా మేళవించుకుని ఇక్కడ దానికి తగ్గట్టుగా కేరళ వెళ్ళి పడవల పోటీలు చూడాలి, మనం ఈత పోటీలు చూడాలి, టీవీల్లో చూస్తూ ఉంటాం. దాన్ని ఈరోజు ఇక్కడ ఆత్రేయపురంలో కేరళలో జరిగే కార్యక్రమాలు, కేరళ డప్పులు, కేరళ వాయిద్యకారులు వచ్చారు. ఈ కేరళలో జరిగే డ్రాగన్ పడవల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని కేరళ తరహాలో పర్యాటకంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఎన్ని రోజులు పాటు జరుగుతున్నాయి సార్?
ఆల్రెడీ 3 రోజులు ప్లాన్ చేస్తాం, 11, 12, 13. ఎందుకంటే సంక్రాంతిలో ప్రజలందరూ వేరే మూడ్లో ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, కోడిపందాలు, జాతరలు, ఉత్సవాలు, ఇవన్నీ ప్రబల ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వారికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంలో 11, 12, 13 మధ్యాహ్నం వరకు కూడా ఫైనల్స్ చేసుకుని ఆ రోజు క్లోజ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ 3 రోజులు కూడా దిగ్విజయంగా నడుస్తాయి. రేపు ఎల్లుండి కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు రేపు ఎల్లుండ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఊర్లో ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? మా ఊర్లో అందంగా జరుగుతాయి. ఇలాగే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. మాకు సంతోషంగా ఉంది చాలా. ఇంకేం జరుగుతున్నాయి మీ ఊర్లో? మా ఊర్లో పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు బాగా సంతోషంగా జరిగినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. కోనసీమ జిల్లా ఎంతమందితో పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్. చెప్పండమ్మా, మీరు ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందండి. నేను రావులపల్లి నుంచి వచ్చానండి. నా పేరు అమ్మాజీ అండి. ఇక్కడ ఒక 170 మంది దాకా ముగ్గుల పోటీలు చాలా బాగా పెట్టారండి. చాలా ఆనందం వేసిందండి. ఇక్కడ పడవల పోటీలు, గాలిపటాలు, కోడి పందాలు ఇంకా చాలా పెట్టారని చెప్పారు. పొద్దునుంచి ఇక్కడే ముగ్గులు పెడతా కూర్చున్నామండి. ఇంకా చూడదయ్యి చాలా ఆనందం వేసింది. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. చాలా బాగా చేశారు ఇక్కడ మొత్తం అందరూ వచ్చి మహిళలందరూ అండి. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ అండి అందరికీ. సంక్రాంతి మందిలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. అంటే వస్తుందని కూడా కానీ నేను పెట్టిన కాడి నుంచి చాలా బాగుంది అని వచ్చిన వాళ్ళందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. దాన్ని బట్టి నాకు కొంచెం 50% వస్తుందిలే నాకే అనుకున్నాను. ఇంకా మన మినిస్టర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేసరికి మీకే ఫస్ట్ అండి అని నాకు చాలా ఆనందం వేస్తుందండి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సో ఆత్రేయపురంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాల పేరిట పలు పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్. ఏంటి సార్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతుంది? సంక్రాంతి అంటే కోనసీమ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సంక్రాంతి పండుగ కోనసీమ వచ్చి అందరూ కూడా సంతోషంగా పిల్ల పాప అందరూ జరుపుకునే పండుగ. ఆ పండుగ సందర్భంలో అందరినీ కూడా కనువిందు చేయడానికి, మన ప్రాంతంలోని అందాలన్నీ కూడా ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి వచ్చిన ఆలోచనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఇక్కడ ఉన్న అందాలు, ఇక్కడ ఉన్న లొల్లలాకులు కానీ, ఇక్కడ ఉన్న కాలువలు కానీ, ఇక్కడ పచ్చదనం కానీ, మనం పిచ్చుకలంక నుంచి లొల్లలాకుల వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక టూరిజంగా తీసుకెళ్ళి ఒక టూరిజం హబ్గా మార్చాలని, దాని తోడు వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు దినదిన ప్రవర్ధన చెందుతూ వైభవితంగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ విధంగా టెంపుల్ టూరిజాన్ని, మనకి ఎకో టూరిజాన్ని, స్పోర్ట్స్ టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆలోచనలో భాగంగా రాష్ట్ర స్థాయి సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ, డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ఇంకో 2 రకాల పడవల పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంక్రాంతి రాక ముందే ఈ ప్రాంతంలో అంతా సంక్రాంతి సందడి నెలకొంది. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆత్రేయపురంలో రంగోలీ ముగ్గులు పెద్ద ఎత్తున మహిళలు పెడతా ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి ఈత పోటీలు, పడవల పోటీలు అన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడే 1 కిలోమీటర్ రేసులో 11 మంది మహిళలు, 70 సంవత్సరాల వయసు వరకు ఉన్న మహిళలు అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. సుమారు 480 మంది పార్టిసిపెంట్స్ ఎక్కడెక్కడి నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క పోటీల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. 17 మంది పురుషులు. ఇప్పుడే ఒక ఈవెంట్ జరిగింది, కిలోమీటరు ఈత పోటీలు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వారు వచ్చి వారి యొక్క పోటీల్లో పాలు పంచుకొని ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక పర్యాటక హబ్గా ఏర్పడాలనే ఆలోచనలో బాగా ఈ కార్యక్రమాలన్నీ తలపెడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఈ యొక్క ప్రాంతాన్ని ఆత్రేయపురం పూతరేకులు ప్రసిద్ధి, పచ్చళ్ళు, మామిడి తాండ్ర కూడా ప్రసిద్ధి. వీటన్నిటిని కూడా మేళవించుకుని ఒక పర్యాటకంగా ఏ రకంగా ముందుకెళ్లాలో ఆ రకంగా ముందుకెళ్ళడం కోసం వివిధ రకాల పోటీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం, పర్యాటకులను ఆకర్షించడం ప్రధాన కర్తవ్యంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టాం. దీన్ని కొనసాగిస్తాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో పార్టిసిపెంట్ చాలా అభిమానంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పోటీల్లో పాల్పంచుకున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి, దీనికి స్ఫూర్తి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అధికారులు సహకరించారు, ప్రజాప్రతినిధులు సహకరించారు, ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఈ విజయం వారిది. తప్పనిసరిగా ఈ ప్రజల కోసం ఇక్కడ వారి మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని
ఒక పర్యాటకంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అన్ని రకాల పాటుపడతానని తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ ప్రాంతం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కేరళలో పడవ పోటీలు అంటూ చూస్తూ ఉంటాం జనరల్గా. సో ఇక్కడ పడవ పోటీలతో పాటు కేరళ వాయిద్యాలు కూడా తీసుకొచ్చారు. ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది? జనరల్గా కోనసీమ ప్రాంతం పెట్టింది పేరు కేరళను మించిన అందాలు ఇక్కడ ఉన్నాయనేది అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ కేరళ తరహాలో జరిగిన టూరిజం అభివృద్ధికి ఎంత మాత్రం కూడా తెచ్చుకోలేకపోయాం. ఇప్పుడు కేరళని చూసి ఈ కోనసీమ ప్రాంతంలో కేరళతో దీటైన అందాలు కోనసీమలో ఉన్నాయి. ఈ కాలువలు, లాకులు, ఈ ప్రకృతి, ఈ పచ్చదనం, ఇవన్నీ కూడా ఈ గోదావరి నదులు ఇవన్నీ కూడా మేళవించుకుని ఇక్కడ దానికి తగ్గట్టుగా కేరళ వెళ్ళి పడవల పోటీలు చూడాలి, మనం ఈత పోటీలు చూడాలి, టీవీల్లో చూస్తూ ఉంటాం. దాన్ని ఈరోజు ఇక్కడ ఆత్రేయపురంలో కేరళలో జరిగే కార్యక్రమాలు, కేరళ డప్పులు, కేరళ వాయిద్యకారులు వచ్చారు. ఈ కేరళలో జరిగే డ్రాగన్ పడవల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని కేరళ తరహాలో పర్యాటకంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఎన్ని రోజులు పాటు జరుగుతున్నాయి సార్? ఆల్రెడీ 3 రోజులు ప్లాన్ చేస్తాం, 11, 12, 13. ఎందుకంటే సంక్రాంతిలో ప్రజలందరూ వేరే మూడ్లో ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, కోడిపందాలు, జాతరలు, ఉత్సవాలు, ఇవన్నీ ప్రబల ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వారికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంలో 11, 12, 13 మధ్యాహ్నం వరకు కూడా ఫైనల్స్ చేసుకుని ఆ రోజు క్లోజ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ 3 రోజులు కూడా దిగ్విజయంగా నడుస్తాయి. రేపు ఎల్లుండి కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు రేపు ఎల్లుండ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి గోదావరి ఒడ్డుపై ఓ పక్క పడవ పోటీలు, రోడ్డుపై ముగ్గుల పోటీలు, గాలిపటం పోటీలతో ఈ ఆత్రేయపురం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. సో ప్రతి ఏడాది సంక్రాంతికి 3 రోజుల పాటు ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ పోటీలు చూసేందుకు ఈ స్థానికులుగా ఉండి వేరే రాష్ట్రాలకు, ఇతర ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడిపోయిన వారంతా ఈ సంక్రాంతికి వచ్చి ఈ పోటీలను ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.